ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం. వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సాయంకాల సమయంలో ఈ ప్రభురాత్రి భోజన ఆరాధనలో మనం పాల్గొనుచు ఉన్నాం. మరి యేసు ప్రభు వారు ఆయన చెప్పి ఉన్నారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడన్నాడు. ఎవరైతే ఆయన శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే ఆయన రక్తాన్ని పానం చేస్తారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులై ఉంటారు అని ఆయన సెలవిచ్చాడు. మరి ఆ మాట చెప్పినప్పుడు అనేకులు ఆ మాట బహు కఠినంగా ఉన్నదని చెప్పి యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరి యూదులు రక్తాన్ని తాగకూడదు, మరి అలాగే మనిషి యొక్క మాంసాన్ని వారు భుజించరు. అయితే యేసు ప్రభు ఎప్పుడు చెప్పినా వాక్యానికి వ్యతిరేకంగా ఎన్నడూ చెప్పరు. ఆయన ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట వెనక ఉన్న ఆత్మీయమైన అర్థాన్ని, ఆ భావాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ మాటను విని అనేకులు వెళ్ళిపోయారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు తాను అప్పగించబడే రాత్రి ఆయన పస్కాను ఆచరించేటప్పుడు ఆ రొట్టెని ఎత్తుకొని ఆ రొట్టెను ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి అన్నాడు, ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరము అన్నాడు. హల్లెలూయా. మరి కాబట్టి ఇప్పుడు ఆయన శరీరాన్ని దానికి సాదృశ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ఆ రొట్టెను భుజిస్తూ ఉన్నాం. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని మరి ఆ పాత్రను ఏమన్నారంటే, ఇదిగో ఇది నా క్రొత్త నిబంధన రక్తం అన్నారు ఆయన. ఇదిగో ఆ రక్తములో ఆయన క్రొత్త నిబంధన ఉంచి ఉన్నాడు, దీన్ని మీరు పానం చేయండి అని చెప్పారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన శరీరాన్ని భుజించటం, ఆయన రక్తాన్ని పానం చేయటం అనేది ఈ ప్రభురాత్రి ఆరాధన సమయంలో మనం ఈ కమ్యూనియన్లో లేకపోతే ఈ సహవాసంలో మనం దాన్ని సాంకేతిక రూపంగా చేస్తున్నాం. కానీ దాని యొక్క నిజమైన భావం ఏమై ఉన్నది అనగా, నిత్యము మనము ఆ జీవాహారాన్ని ఎలా భుజిస్తాము, నిజంగా మనం భుజించేది ఎలా, ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన శరీరాన్ని భుజించడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఇక్కడ యేసు ప్రభువారు ఈ యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆయన ఒకసారి సమరయ గుండా వెళ్ళుచూ ఉన్నారు. ఆయన ఆ బావి దగ్గర ఆగారు. ఆయన శిష్యుల్ని ఏమన్నారంటే, మీరు ఆహారం కొనుక్కొనుటకు మీరు వెళ్ళి ఆహారాన్ని కొనుక్కొని రమ్మని చెప్పారు. మరి ఇప్పుడు శిష్యులు ఆహారం కొనడానికి వెళ్ళారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కరే ఆకలితో దప్పికతో ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నారు. అయితే ఆ సమయంలో అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నశించిన దానిని వెదక రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభు వారిని ఏమని పరిచయం చేశాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క రాక యొక్క ఉద్దేశం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షిస్తున్నాడు ఆయన. అంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, మనం వెతుక్కుంటా రక్షకుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ రక్షకుడే మనల్ని వెతుకుతూ నశించిపోయిన మనలను వెతికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. గదరేని ప్రాంతంలో మీరు చూసినప్పుడు ఒక వ్యక్తి దెయ్యాల చేత పీడించబడుతున్నాడు. ఆ వ్యక్తి 6000 దెయ్యాల చేత పీడించబడుతున్నాడు. బైబిల్ చెప్తున్నది, అతడు తనను తాను గాయపరుచుకునేవాడంట, అతడు వస్త్రహీనుడిగా ఉండేవాడు, అతడు సమాధుల్లో నివసించేవాడు, అతడు కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసినా వాటిని తెంపి వేసుకునేవాడు. వాడిని సాధు చేయటం ఎవరి వల్ల అయ్యేది కాదు. అతడు సమాధుల్లో నివసిస్తూ ఉంటే ప్రజలు ఏం చేశారంటే, వాడున్న స్థలానికి భయపడి ఆ మార్గంలోనే నడవటాన్ని మానివేశారంట. ఆ మార్గంలో ఏ ఒక్కడు నడవట్లేదు. అతడు పూర్తిగా త్రోసివేయబడ్డాడు.
అతడికి ఇంక ఏమాత్రం నమ్మకం లేదు. సమాజం అతన్ని పట్టించుకోలేదు. అతన్ని కంప్లీట్గా వారు మర్చిపోయారు. చెప్పాలంటే మర్చిపోవటం అంటే అతడి మీద ఆశలు వదిలిపెట్టుకున్నారు. వాడికి తెలియదు, ఎందుకంటే అతడు దెయ్యాల చేత పీడించబడుతున్నాడు. తను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. ప్రజలు అతన్ని పట్టించుకోవట్లేదు, ఏం కావాలో అతనికి తెలియదు. కానీ యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే నశించిన దానిని వెతకి రక్షించటానికి ఆయన వచ్చాడు. అందునిమిత్తమే ఒక ప్రాంతంలో గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. వేల మంది ప్రజలు అక్కడ హాజరవుతా ఉన్నారు. 3 రోజులుగా ప్రజలు వాక్యాన్ని వింటా ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని విడిచి యేసు ప్రభు ఏం చేశారంటే ఆ రాత్రి వేళ ఆ సముద్రం మీద ప్రయాణిస్తూ ఆ గదరేనీల ప్రాంతానికి వచ్చాడు. ఆ సముద్రం మీద ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు గొప్ప తుఫాను రేగింది. శిష్యులు అనుకున్నారు, ఆ అలలు చూసి వారు మేము చనిపోతామేమో అనుకున్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పక్క ఇంత మంచి పరిచర్య కలిగి ఉండగా, ఇంత పరిచర్య విజయవంతంగా జరుగుతూ ఉండగా ఆయన దాన్ని విడిచి ఆ రాత్రి వేళ ఆ మరణకరమైన తుఫానుల మధ్య ప్రయాణిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో బంధించబడిన ఒకడిని వెదక రక్షించటానికి ఆయన వచ్చింది. అందుకే కాబట్టి ఆయన పరిచర్య, ఆయన క్రియలు, ఆయన మాటలు అవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎందుకు కొరకు వచ్చాడో ఆ పని చేయటం మీదే తన దృష్టిని పెట్టాడు. ఆయన రాజుని చేయాలనుకున్నారు ప్రజలు. ఆయన రాజు అవటానికి ఇష్టపడలేదు. బిల్లీ గ్రాహం గారిని ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఆయనకు వచ్చిందంట. ఒకానొక పరిస్థితుల్లో అమెరికా దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ మధ్య మరి ఏకాభిప్రాయం రాకనుకుంటా వాళ్ళు ఏమన్నారంటే, బిల్లీ గ్రాహం గారు మీరు కానీ పోటీ చేస్తామంటే మీరు గెలిచేటట్టు మేము చేస్తాం, తప్పకుండా మేము ఎవరం పోటీలోనికి రావు, మీరు అమెరికా అధ్యక్షుడు అవ్వండి అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఎవడు కూడా తను చేసే ఉద్యోగం కంటే ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటాడు, కానీ తనకు చేసే ఉద్యోగం కంటే చిన్న ఉద్యోగం చేయడానికి ఎవడో ఇష్టపడడు. కాబట్టి నేను దేవుని యొక్క సేవకుడిగా నేను పిలువబడ్డాను. దీనికంటే అమెరికా అధ్యక్ష పదవి అనేది గొప్పదేమీ కాదు అని చెప్పి ఆ పనిని ఆయన తృణీకరించాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పని ఏంటో మనం గుర్తెరగాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గుర్తెరగాలి. మొదటగా దేవుడు మనల్ని ఎందుకు పంపాడో మనల్ని గుర్తుపెట్టుకోవాలి. అందునిమిత్తం యేసు ప్రభు అంటున్నారు, గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడినదంతా నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు. ఉదయకాలం మనం చూస్తాం, యేసు ప్రభు అన్నారు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల అతడు తనను తాను తృణీకరించుకోవాలి. ఈరోజు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే, ఆయన్ని భుజిస్తున్నామంటే మన ఆలోచనలు మనం పక్కన పెట్టాలి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో, ఆయన యొక్క ఉద్దేశం ఏమైనదో, ఆయన చిత్తం ఏమైనదో కనిపెట్టి ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆ చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు శ్రమలు ఎదురైనా సరే నువ్వు ఆయన చిత్తమని తెలిసి నువ్వు ప్రయాణించడం మొదలు పెడితే తప్పకుండా ఆయన సహాయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమస్య మీద నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు నిజంగా ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేసి నువ్వు ఆయన వలె మారతావు. నువ్వు ఆయన కుమారుడు అవుతావు, నువ్వు ఆయన కుమార్తె అవుతావు, నువ్వు ఆయన భార్య అని పిలువబడతావు. ఆయన వచ్చింది ఎందుకంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి. ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నది. ఆయన అక్కడే ఇంకా పెద్ద పరిచర్య చేయడానికి అవకాశం ఉన్నది. లేకపోతే రాజు అయ్యే అవకాశం ఉన్నది. లేకపోతే ఆయన అద్భుతాలు చేసుకుంటూ అక్కడే నిలిచి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉన్నది. కానీ ఆయన వచ్చింది ఇవి చేయటానికి కాదు, నశించిన ఆత్మను వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన సిలువలో ఎందుకు మరణించాడు? ఆయన తప్పించుకోలేడా? యేసు ప్రభు సిలువ మరణాన్ని తప్పించడానికి పేతురు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రభు అన్నాడు, పేతురు నీ కత్తి నువ్వు లోపల పెట్టుకో. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే, లేకపోతే నేను తండ్రిని అడిగితే ఆయన 12 వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతల్ని నా కొరకు పంపిస్తాడు. అంటే ఆయన కావాలనే అప్పగించబడ్డాడు. ఆయన ఎందుకు కావాలని అప్పగించబడ్డాడు? ఎందుకు కావాలని అప్పగించబడ్డాడంటే ఆయన వచ్చింది లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా బలి అవటానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది వెతకి రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు.
ఆయన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు, స్నేహితులతో ఉంటాడు, ఆయన రోగులను స్వస్థపరుస్తూనే ఉన్నాడు, ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి స్నేహితుల దగ్గరికి వెళ్ళేవాడు, బంధువుల దగ్గరికి వెళ్ళేవాడు, వివాహానికి పిలిస్తే ఆయన హాజరయ్యాడు. వీటన్నిటి మధ్య ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఆయన ఎందుకు కొరకు వచ్చాడో, ఆ దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆయన ఎరిగి, ఆ స్పృహ కలిగి ఆ కార్యాన్ని నెరవేర్చుటలోనే తన సమయాన్ని ఆయన వెచ్చించాడు. ఇప్పుడు ఆయన ఆకలితో ఉన్నాడు, ఆయన దప్పిక కొని ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ అక్కడికి వచ్చింది, ఆమె పాపపు బంధకాల్లో ఉన్నది, ఆమెకి నిజమైన రక్షణ గురించి తెలియదు, ఆమెకు మెస్సియాను గురించి తెలియదు. కానీ ఆమె మెస్సియాను వెతుకుతూ ఉన్నది, రక్షణ కొరకు వెతుకుతూ ఉన్నది. కానీ ఆయన బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, లెక్క ప్రకారం మామూలు వ్యక్తులైతే అంటారు, నేను అలసిపోయి ఉన్నాను, నేను తర్వాత చూస్తాలే అంటారు. కానీ ఇప్పుడు ప్రభు ఏం చేశారంటే, ఆయన వచ్చిన పని అక్కడ కనబడినగానే ఆయన వెంటనే తన శరీర సంబంధమైన ఆకలిని మర్చిపోయారు, తన బలహీనతను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆ స్త్రీతో మాట్లాడుతూ మొదలుపెట్టి ఆయనే మెస్సియానే ఆమెకు బయలుపరుచుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే, తన కుండను విడిచి ఆమె గ్రామానికి వెళ్ళి, నేను చేసిన కార్యాలన్నీ నాతో చెప్పిన ఆయన్ని వచ్చి మీరు చూడండి, ఈయన మెస్సియా కాడని చెప్పినప్పుడు ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణంలో అనేకులు రక్షించబడ్డారు. కాబట్టి ప్రభు ఏం చేశారు, ఆయన ఏ పని కొరకైతే వచ్చారో ఆ పని నెరవేర్చాడు ఆయన. ఇప్పుడు శిష్యులు వచ్చారు, ఆయన వచ్చిన పని నెరవేర్చబడింది. ఆ గదరేని ప్రాంతంలో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు ప్రయాణించి వచ్చాడు, యేసు ప్రభు ప్రయాణించి వచ్చాడు. ఎందుకంటే ఏ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేరు, ఆ వ్యక్తికి తెలియదు తను బంధకాల్లో ఉన్న సంగతి, తనకు దెయ్యం పట్టిన సంగతి, తనకు వస్త్రహీనుడిగా ఉన్న సంగతి అతనికి తెలియదు, అతడు నివసించేది సమాధులు అనే సంగతి వాడికి తెలియదు. కానీ ప్రభువే వాడిని వెతుక్కుంటూ తన సౌఖ్యాన్ని విడిచి, తన ఘనతను విడిచి, శ్రమల మధ్య ప్రయాణిస్తూ అతడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వచ్చింది అందుకే. ఈరోజు మన జీవితంలో మనం నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఎస్, మనకు ఆహారం కావాలి, మనకు వస్త్రాలు కావాలి, మనకి గృహాలు కావాలి. యేసు ప్రభు చెప్పారు, ఆయన అన్నారు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమని మీరు విచారించొద్దు, ఏమి ధరించుకుందామని మీరు విచారించొద్దు, ఎక్కడ నివాసం ఉంటామని మీరు విచారించొద్దు. ఎందుకని? ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. మనకు కావాలి, ఆహారం కావాలి, వస్త్రం కావాలి, నివాసం కావాలి. ఈ లోకంలో జీవించటానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకి కొన్ని సౌకర్యాలు అవసరమై ఉన్నాయి. అవి కావాలని ప్రభువుకు తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి వాటి యందు చింతించటం మనం మానివేసి మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఒక సంఘటనలో మన ఇష్టానుసారంగా స్పందించకూడదు, మనకు తోచినట్టుగా స్పందించకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రజలు మన ఎదుట నాటకాలు ఆడుతూ ఉంటారు. అందరూ ఎదుట నాటకాలు వేస్తూనే ఉంటారు. దేవుడు యెహోషువతో చెప్పాడు, నువ్వు వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీయులకు పంచిపెట్టాలి. కాబట్టి నువ్వు ఎవరితోనూ నిబంధన చేయొద్దు, ఏ ప్రజలతోనూ నిబంధన నువ్వు చేయొద్దు, నువ్వు ప్రతి శత్రువుని ఓడించుకుంటా వెళ్ళమని చెప్పాడు. ఆయన శత్రువుల్ని ఓడించుకుంటా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, యెహోషువ ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట నిలవటం మన వల్ల కాదు అని వాళ్ళు ఏం చేశారంటే, మాసిపోయిన బట్టలు వేసుకున్నారంట, ఎండిపోయిన రొట్టెలు పెట్టుకున్నారంట. వాళ్ళు ఏం చేశారంటే, ఆ చిరిగిపోయినటువంటి వాటిని తీసుకుని యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా, మేము ప్రయాణం ప్రారంభించినప్పుడు మా వస్త్రాలు కొత్త వస్త్రాలే, మేము ప్రయాణం ప్రారంభించినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష తిత్తలు, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి ఈ రొట్టెలు, ఇవన్నీ కూడా అవి ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. కానీ మేము చాలా దూరము నుండి, చాలా నెలల నుండి ప్రయాణం చేస్తూ వచ్చాం.
మీ దగ్గరకు వచ్చేసరికి మా వస్త్రాలు పాతగిలిపోయినాయి, మా వస్త్రాలు చిరిగిపోయినాయి, మా వస్తువులన్నీ కూడా దెబ్బతినిపోయినాయి, మా ఆహారం అంతా ఎండిపోయిందయ్యా. మేము ఎందుకు వచ్చామంటే నీ యొక్క విజయాలు మేము విన్నాము, నువ్వు దేవుడు చేసే కార్యాలు మేము విన్నాము, నీ ఎదుట నిలబడతాం మా వల్ల కాదు, కాబట్టి నీ దగ్గర నీతో ఒడంబడిక చేయటానికి మేము వచ్చాం, నీతో శాంతి ఒప్పందం చేసుకోవటానికి వచ్చాం అన్నప్పుడు యెహోషువ అనుకున్నాడు, వీళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చారులే, వీళ్ళు ఎట్లాగో వాగ్దాన దేశానికి అడ్డం వచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ క్లియర్గా యెహోషువ యెహోవా యొద్ద మొరపెట్టకయే, లేకపోతే ఆయన యొద్ద కనిపెట్టకయే వారితో నిబంధన చేశాడంట. హల్లెలూయా. అయిపోయింది. యెహోషువ గొప్ప భక్తుడు. ఆయన యెహోషువ గొప్ప భక్తుడు, ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చిన మహా గొప్ప వీరుడు. మోషే తర్వాత మోషే చేసిన గొప్ప పరిచర్య యొక్క ముగింపుని యెహోషువ చేశాడు. ఆయన ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. కానీ అంత మహాభక్తుడు ఒకానొక సందర్భంలో ఏం చేశాడంటే వాళ్ళ యొక్క జాలి కలిగిన మాటలు నమ్మాడు. ఆమె ఏదో వస్తుందని కాదు, వాళ్ళు ఏది ఇస్తారని కాదు, వాళ్ళు జాలిగా ఏడుస్తూ ఉంటే ఆయన కనికరపడ్డాడు. యెహోషువ ఏం చేశాడండి? కనికరపడ్డాడు, జాలి చూపించాడు. కానీ యెహోషువకు తెలియదు ఏంటంటే అవతల వ్యక్తులు నాటకం ఆడుతున్నారు అన్న సంగతి యెహోషువకి తెలియదు. ఒకవేళ యెహోషువ దేవుని సన్నిధిలో కనిపెట్టుంటే, ప్రభువా మరి వీళ్ళు ఇలా వచ్చారు నాయన, వీళ్ళు ఇలా బాధలో ఉన్నారు ప్రభువా, మరి వీళ్ళు శాంతి ఒప్పందం చేయమంటున్నారు, నీ వాక్యానికి వ్యతిరేకంగా నడవమంటున్నారు, ఏంటి పరిస్థితి, వీళ్ళ సంగతి ఏంటి అని ఆయన ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు తప్పకుండా ఆయనకి సరైన మార్గాన్ని చూపేవాడు. కానీ యెహోషువ ఏం చేశాడంటే వాళ్ళ యొక్క జాలి మాటలు చూసి, వాళ్ళ చిరిగిపోయిన వస్త్రాలు చూసి ఆయన జాలి పడ్డాడు. ఆయన ఏం చేశాడండి? జాలి పడ్డాడు, అంతే. మరుసటి రోజు నిబంధన అయిన తర్వాత తెల్లారి చూస్తే వాళ్ళు ఎక్కడోళ్ళు అంటే అక్కడోళ్ళే. జాలిగా మాట్లాడతారు. పని అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, వారు నీ కళ్ళల్లో ముళ్ళు వలె ఉంటారు అన్నాడు. కంట్లో ఇసుగుబడితేనే తట్టుకోలేము మనం. తట్టుకుంటామండి? తట్టుకోలేం. అంటే మనం జాలి పడితే మనకి మిగిలేదు అదే. అంటే ఇక్కడ జాలి పడొద్దని కాదు, వాక్యం వ్యతిరేకించే దేని విషయంలో నువ్వు జాలి పడితే ప్రయోజనం లేదు. నువ్వు యెహోవాని సంప్రదించకుండా, నువ్వు దేవుణ్ణి సంప్రదించకుండా, వాక్యాన్ని సంప్రదించకుండా నీ జాలితో నడిస్తే ప్రయోజనం లేదు, నీ ఆలోచనలతో నడిస్తే ప్రయోజనం లేదు. ఆయన కనిపెట్టలేదు. యెహోషువ చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటు ఆయన ఇబ్బంది పెట్టింది. వాళ్ళేమీ ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వాళ్ళనేమి నాశనం చేయలేదు. కానీ వాళ్ళు అలాగే కంట్లో ఇసుకబడితే, కంట్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఎప్పుడు బాధ పెడతా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడల్లా ఆయన చేసిన పొరపాటు ఆయనకి జ్ఞాపకం వస్తూ ఉండేది. అయ్యో, దేవుడు నా ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగించాడు కదా, ఈ ఒక్క చిన్న విషయంలో నేను దేవుణ్ణి ఎందుకు సంప్రదించలేదు. ఈరోజు మనం కూడా చేయాల్సింది అదే. ఆయన వాక్యాన్ని భుజించటం అంటే, ఆయన శరీరాన్ని భుజించటం అంటే, వాక్యం చెప్తుంది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే నువ్వు ప్రతిసారి వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ జీవ వృక్షంలో అన్నీ నువ్వు భుజిస్తున్నావు. నువ్వు ప్రతిసారి వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ జీవాహారాన్ని భుజిస్తూ ఉన్నావు. నువ్వు ఆ జీవాహారాన్ని భుజిస్తున్నావు కాబట్టి నువ్వు నిత్యము జీవించి ఉంటావు. ఈ పరిశుద్ధ గ్రంథమంతయు వాక్యమై ఉన్నది. యేసు ప్రభు సెలవిస్తున్నాడు, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటల్లో సున్నైన పుల్లైనా తప్పిపోదు. ఆయన మాటలో సున్నైన తప్పిపోదు, ఆయన మాటల్లో పొల్లైన తప్పిపోదు. ఎందుకంటే ఆ మాట దేవుడై ఉన్నాడు, ఆ మాట మనిషిది కాదు. ఆ దేవుడు ఆయన మాట ఒక్కటై ఉన్నాడు. వాక్యం అనగా వ్యక్తీకరించబడిన ఆలోచన. అంటే నువ్వు మాట్లాడాలంటే ముందు నీ మనసులో ఆలోచన రావాలి. నీ మనసులో వచ్చిన ఆలోచన ఇతరులకు తెలియపరచాలంటే దాన్ని నువ్వు మాటల ద్వారా వ్యక్తీకరించాలి. అప్పుడే నీ ఆలోచన తెలుస్తుంది. అయితే నీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది?
నీ గుణలక్షణాన్ని బట్టి వస్తుంది. ఒకటి మంచివాడైతే వాడికి వచ్చే ఆలోచనలు మంచిగా ఉంటాయి, ఒకటి చెడ్డవాడైతే వాడికి వచ్చే ఆలోచనలన్నీ చెడ్డగా ఉంటాయి. అంటే ఇప్పుడు వాక్యము దేవుని ఆలోచన అయి ఉన్నది, ఆయన ఆలోచన ఆయన గుణలక్షణమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. వాక్యాన్ని భుజించటం అంటే వాక్యాన్ని నెరవేర్చడం. పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ హృదయాలు నొప్పించబడిన వారిలో కొంతమంది వచ్చి అడిగారు, అయ్యా ఇప్పుడు రక్షించబడాలంటే మేమేమి చేయాలి? వారికి అర్థమైంది పేతురు ప్రసంగాన్ని బట్టి, ఇదిగో యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే లోకానికి రావాల్సిన రక్షకుడై ఉన్నాడు, ఆయనే మెస్సియా అయి ఉన్నాడు, ప్రవక్తలు చెప్పింది ఈయన గురించే అని వారు గ్రహించారు. ఇప్పుడు ఆయన త్రోసివేయటం వల్ల వారు నశించిపోయారనే సంగతి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడు మేము పోగొట్టుకున్నాం రక్షణ, లేకపోతే మేము నశించిన స్థితిలో ఉన్నాం, ఆ రక్షకుడిని మేము గుర్తించలేకపోయాం, ఇప్పుడు మేము ఏం చేస్తే మేము ఆ రక్షణలోనికి రాగలం అని వారు ఆయన అడుగుతూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది, అంటే మీరు తిరిగి దేవుని యొద్దకు రండి, తిరిగి వాక్యం దగ్గరికి రండి. మీరు దేవుని దగ్గరికి వచ్చి మీరేం చేయాలంటే మీ పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది. వెంటనే ఆ రోజు ప్రజలందరూ కూడా నమ్మి బాప్తిసం పొందిన వారు సుమారుగా 3,000 మంది. 3,000 మంది బాప్తిసం పొందారంట. ఇప్పుడు ఆ వాక్యాన్ని చెప్తుంటే చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇవ్వాలి, ఇవ్వకూడదు, వేరే నామంలో ఇస్తే నరకానికి వెళ్తాడని ఎక్కడన్నా రాసి పెట్టాడా అని 100 ప్రశ్నలు వేస్తారు. వేస్తున్నారా లేదా తెలియగలిగిన వాళ్ళందరూ? ఓకే, వెరీ సింపుల్, నో ప్రాబ్లం. వాక్యం ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించేవాడు ఉంటాడు, దాన్ని తృణీకరించేవాడు ఉంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యుల, ఆ రోజు పేతురు ప్రసంగం విన్నవాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు యూదులు, వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, వారు వాక్యాన్ని ఎరిగిన వారు. కానీ ఎప్పుడైతే ఆ ప్రసంగం ద్వారా దేవుడు వారితో మాట్లాడాడో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా పేతురు నింపబడి ఎప్పుడైతే ప్రసంగం చేశాడో, వారి హృదయాలు గుచ్చబడినప్పుడు, వాళ్ళు రక్షించబడాలని కోరుకున్నప్పుడు వాక్యం ద్వారా పేతురు చెప్పిన మాటని వారు అంగీకరించారు. అంతే, వాళ్ళు తిరుగుబాటు చేయలే. చెరసాల నాయకుడు అడిగాడు పౌలు గారిని, అయ్యా రక్షించబడాలంటే నేనేమి చేయాలి? ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అన్నప్పుడు ఆ రాత్రి వేళే ఆ చెరసాల నాయకుడు కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందిందంట. నమ్మమన్నప్పుడు నమ్మారు, కుటుంబం అంతా రక్షించబడింది. ప్రశ్నలు వేసినోడు ఏమవుతాడు? ప్రశ్నలు వేసుకుంటా ఉంటాడు అంతే. వాక్యాన్ని నమ్మాలనుకున్నవాడు వాక్యాన్ని నమ్ముతాడు, వాక్యాన్ని చదివి. నమ్మవద్దు అనుకున్నవాడు 100 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఎప్పటికీ వాక్యానుసారంగా జీవించడానికి వాడికి ఇష్టం ఉండదు. చాలామంది వాక్యానికి, అయ్యా వాక్యం ఎలా చెప్తుందంటే ఎట్లా కాకుండా ఎట్ట చేస్తే ఏమవుద్ది? ఒకసారి నాకు తెలిసిన ఒక సహోదరుడు చెప్పాడు, ఒక డాక్టర్ గారు అంటే మన దేశంలో కాదు వేరే దేశంలో జరిగింది. అక్కడ ఒక పేషెంట్కి డాక్టర్ గారంట, ఆయనకి ఏదో రోగం వచ్చింది, ఆ వైద్యుడు మందులు రాశాడు. అయితే అందుట్లో ఒక బిళ్ళనంట గోరువెచ్చని నీటితో వేసుకోవాలంట. ఆ బిళ్ళని ఎట్లా వేసుకోవాలండి? గోరువెచ్చని నీళ్ళతో ఆ బిళ్ళని మింగాలి. అయితే ఆ మాట చెప్పటం మర్చిపోయారంట డాక్టర్ గారు. ఆయన ఏం చేశాడంటే వెళ్ళి మామూలు నీళ్ళతో వేసుకున్నాడంట. అది రియాక్షన్ ఇచ్చిందంట. ఆ దేశంలో డాక్టర్లు ఏదన్నా పొరపాటు చేస్తే కేసు పెడతారనమాట. కేసు పెడితే సుమారుగా 15 లక్షల వరకు డాక్టర్ గారి పెనాల్టీ చెల్లించాల్సి వచ్చిందంట. ఏం చెల్లించాల్సి వచ్చిందండి? 15 లక్షలు. ఇప్పుడు అడగవచ్చు ఎవరైనా చెప్పినప్పుడు, ఏ చల్లనీళ్ళతో వేసుకుంటే ఏమవుద్దంటే నాకేం తెలుసు. అక్కడ శాస్త్రం ప్రకారం డాక్టర్ గారు ఏం చెప్పాడంటే వేడి నీళ్ళతో వేసుకోమన్నాడు. వేసుకో అంతే. నువ్వు చల్లనీళ్ళతో వేసుకుంటే ఏమవుద్దు అన్నది జరిగిన తర్వాత తెలుస్తుంది ఏమవుద్దు. అప్పుడు ఏదో బిళ్ళలంటే రియాక్షన్ ఇస్తే కొన్నిసార్లు తగ్గొచ్చు, కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు. నయమాన్ వచ్చాడు,
ఎలీషా దగ్గరికి. నయమాను సిరియా దేశం సైన్యాధ్యక్షుడు, అంటే రాజుగారి తర్వాత మంత్రి గారి తర్వాత సైన్యాధ్యక్షుడు పూర్వపు రోజుల్లో. అంటే ఆ దేశంలోనే 3వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే బలంలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. అయితే అతడు కుష్ఠరోగం కలిగి ఉన్నవాడు. మరి ఎన్ని రకాల వైద్యాలు చేశాడో, ఎంతమంది దగ్గర తిరిగారో మనకు తెలియదు. కానీ అతడికి ఆ రోగం పోనప్పుడు ఇశ్రాయేలు దేశంలో నుంచి బానిసగా కొనుక్కోబడిన ఒక బాలిక ఆ నయమాను ఇంట పనిచేస్తూ ఉంది. ఆ నయమాను భార్యతో అంటుంది, అమ్మా, నా యజమానుడు నా దేశంలో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే బాగుపడతాడని నేను నమ్ముతున్నాను అన్నప్పుడు, మరి నయమాను గొప్ప సంపద తీసుకుని బయలుదేరాడు ఎలీషా దగ్గరికి. కొన్ని మణుగుల బంగారం, సుమారుగా ఈ రోజుల్లో లెక్క పెడితే అది కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. అంత ధనాన్ని తీసుకుని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆ ఎలీషా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు మరి బహుశా నేటి కాలపు సేవకులు అయ్యి ఉంటే అసలుకి అంత విశ్వాసం వస్తున్నాడంటే పాస్టర్ గారు ఆయన ఇంటి దాకా వెళ్ళి అక్కడి నుంచి ఎదుర్కొనేవాడేమో. ఎలీషా ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకి కబురు వచ్చింది. కబురు రాలేదు. అసలు లెక్క ప్రకారం ఆ నయమాన్ ఇంటికి దగ్గరలో రాగానే పనివాడిని ఒకరిని పిలిచి అంటాడు, నయమాన్ అనేవాడు వస్తున్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. నయమానికి అర్థం కాల. నేను ఇంత డబ్బు తీసుకుని వస్తున్నాను, ఇంత పెద్ద కానుక తీసుకుని వస్తున్నాను, ఈయనేంటి ఇలా చేశాడు, వచ్చి కాస్త నా ఒంటి మీద చెయ్యాడించి ప్రార్థన చేసో ఏదో చేస్తాడు అనుకుంటే ఎలా చేశాడని చెప్పేసి ఆయన కోప్పడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి కూడా ఎవరికి తెలుసు? ఎలీషాకి తెలుసా తెలీదా? అసలు ఎవడో వచ్చి చెప్పకపోయినా ఎలీషాకి తెలిసింది దగ్గరికి వచ్చాడని. ఇప్పుడు ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయేది ఎలీషాకి తెలవదా? తెలుసు. ఆయన ఎలీషా మెదలకుండా కూర్చున్నాడు. కానీ అతడు తిరిగి వెళ్ళేటప్పుడు అతడు పనివాడు ఒకడు ధైర్యం చేసి అంటున్నాడు, రా అయ్యా, ఆ ప్రవక్త నిన్ను ఇంతకంటే బరువైన పని చేయమంటే చేయవా? చేస్తారా చేయరా? నువ్వు తెచ్చిన బంగారం చాలలేదయ్యా, నువ్వు ఇప్పుడు 100 కేజీలు బంగారం తెచ్చావు, ఇంకొక 250 కేజీలు బంగారం తెమ్మంటే తెస్తాడా? తేడా తెస్తాడు. మొన్న ఒక ఆయన చెప్తుంది, ఆమె బాప్తిస్మం తీసుకోవటాకంటే ఇంటి నుంచి మోకాళ్ళ మీద నడిచి వెళ్ళిందంట చర్చి దాకా. వెళ్ళేసరికి మోకాళ్ళని కొట్టుకుపోయినాయి అంట. ఎవరు చెప్పారు మోకాళ్ళ మీద నడిచి వెళ్ళమని? బైబిల్లో ఏమన్నా ఉందా? ఉన్నది చేయమంటే ఎవరు చేయరు, 100 అడుగుతారు. కొంతమంది విశ్వాసాలు వాళ్ళ యొక్క త్యాగాలు చూస్తుంటే నాకు అర్థం కాదు అసలు. నిజమే, చాలా గొప్ప త్యాగం చేసింది ఆమె. ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు, చర్చి దగ్గర నుంచి బాప్తిస్మం ఇచ్చే స్థలం వరకు మోకాళ్ళ మీద వెళ్ళటం అంటే మాటలా? వెళ్ళగలరా మీరు? 5 నిమిషాలు మోకరించమంటేనే మేము వెళ్ళగట్లేదు. 5 నిమిషాలు ప్రార్థన చేసేసరికి మనం 50 సంవత్సరాలు చేసినట్టు కదండి. మరి ఆ సహోదరి ఎంతో త్యాగం చేసింది దేవుని కొరకు. కానీ అది వ్యర్థమైన త్యాగం. దేనికది? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఆ మోకాళ్ళ మీద చేసి రేపు వెళ్ళేటప్పుడు అంటది అందరినీ మోకాళ్ళ మీద రమ్మంటది. మోకాళ్ళ మీద రాని వాళ్ళు ఆగిపోతారు. అంటే వాక్యం చెప్తే ఎవరు చేయరు, సరైన వాక్యం చెప్తే ఎవరు చేయరు. కానీ వాక్యానికి వ్యతిరేకమైన చెప్పామనుకోండి, నోరు మూసుకుని చేసేస్తారు జనాలు. ఇప్పుడు నయమాన్ అంటున్నాడు, ఆ ప్రవక్త ఎంతకంటే బరువైంది చెప్తే చేయవా? ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడు? స్నానం చేసి శుద్ధుడుగా అన్నాడు. ఇందుట్లో తప్పేముంది? వెళ్ళి స్నానం చేయి, బాగుపడితే మంచిదే, బాగుపడకపోయినా మంచిదే. ఆయన ఏం చెప్పాడో అది నువ్వు చేయి అన్నాడు, అంతే. మన పని ఏంటంటే వాక్యం చెప్పినట్టు చేయటమే మన పని. అది నీకు అనవసరం, అది వాక్యమా కాదని తెలుసుకోవటమే మనకు కావాల్సింది. ఎందుకంటే అంతకు మించి మనకు తెలియదు. ఇంకా ఒక విత్తనాన్ని భూమిలో నాటుతున్నాం, ఆ విత్తనం మొలకెత్తుతుంది, ఆ విత్తనం పెద్దదవుతుంది, మరలా ఏ విత్తనం నాటామో అదే విత్తనం ఆ చెట్టుకు కాస్తుంది, విస్తారమైన ఫలాలు వస్తాయి. అది ఎలా వస్తుందో మనకు తెలుసా? తెలీదు. రైతు గారికి తెలుసా? తెలీదు. చాలామంది రైతులకి అది అందుట్లో చాలామంది చెప్తా ఉంటారు, ఆ విత్తనం వేసినప్పుడు ఏదో ఫాస్ఫేటో ఆక్సిజన్ ఏదేదో వాళ్ళు ఆ కెమికల్ ఇంజనీర్లో లేకపోతే ఆ సైంటిస్ట్లో వివరిస్తూ ఉంటారు. ఆ ఆకు బయటకు వచ్చినప్పుడు ఎలా సూర్యుడి నుంచి కాంతి వస్తుంది, ఆ కాంతిని అది ఎలా ఆహారంగా మార్చుకుంటుంది, దానికి శక్తి ఎలా వస్తుంది
అవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ రైతుకు తెలియదు. రైతుకు ఒకటి తెలిసి ఏంటంటే, విత్తనాన్ని భూమిలో నాటి అలా మౌనంగా వదిలేస్తే ఆ విత్తనం మొలకెత్తి ఫలిస్తుంది, అంతే. అంతకుమించి రైతుకు తెలుసా? వ్యవసాయం చేసే వ్యక్తికి తెలియదు. కానీ మిగిలిన శాస్త్రవేత్తలు చెప్పే పనులు అతనికి తెలియకపోయినా అతడే పంట పండిస్తాడు, అతడే ఆ విత్తనాన్ని అభివృద్ధి చేస్తాడు. అతని పని ఏంటంటే సింపుల్గా ఆ నియమం ప్రకారంగా అతడు చేస్తున్నాడు, అంతే. జస్ట్ మనం చేయాల్సిందంతే, వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా జీవించటం. ఇప్పుడు నయమాను ఆ జీవాహారాన్ని తినే అవకాశం ఆయనకు వచ్చింది, కానీ ఆయనకి నచ్చకుండా వెళ్ళిపోతుంటే ఆ పక్కన వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఆయన చెప్పినట్టు చేస్తే తప్పేంటి? వెళ్ళాడు. మొదటిసారి స్నానం చేశాడు, ఏం కనపడలా. రెండోసారి మునిగాడు, ఏమీ కనపడలా. కానీ 7వసారి మునిగి లేవగానే అతని శరీరము పసిబిడ్డ శరీరంలాగా స్వస్థత పొందింది. ఎలా జరిగిందంటే, ఇవన్నీ అనవసరం. ఆయనకు రోగం ఉంది, ఈయన చెప్పాడు, ఆయన లోబడ్డాడు, రోగం తగ్గిపోయింది. ఈరోజు మన పని ఏంటంటే వాక్యాన్ని నమ్మటం. వాక్యాన్ని నమ్మిన తర్వాత నువ్వు వాక్య ప్రకారంగా చేయాలి. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వాక్యాన్ని చేసిన ప్రతిసారి మనం జీవానికి దగ్గరగా వస్తున్నాం. వాక్యాన్ని వ్యతిరేకించిన ప్రతిసారి జీవం నుంచి మనం దూరం అవుతున్నాం, అంతే. జస్ట్ చాలా సింపుల్ అన్నమాట. నువ్వు వాక్య ప్రకారంగా జీవించేవా, నువ్వు జీవాన్ని కలిగి ఉంటావు. నువ్వు వాక్యానికి వ్యతిరేకిస్తున్నావా, నువ్వు జీవాన్ని కోల్పోతావు. అది అంత సింపుల్. యేసు చెప్పినట్టు నువ్వు చేయటమే, ఆయన వాక్యం చెప్పినట్టు నువ్వు చేయటమే. ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన వాక్యానంలో నీ గురించి ఆయన ఏం చెప్తున్నాడో చూసుకుని ఆ వాక్యానుసారంగా నువ్వు చేసినప్పుడు అప్పుడు నువ్వు ఆహారాన్ని కలిగి ఉంటావు. ఎందుకంటే శరీర సంబంధంగా నువ్వు ఆ శరీరాన్ని ఎంతగా పోషించినా అది ఒకరోజు నశించిపోతుంది. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించినప్పుడు ఆ ఆత్మ నిత్యత్వము దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన వచ్చిన పని ఏదో అదే చేశాడు. ఆయన కాని పని ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. మొహమాటాలకు బాగలేదు. యేసు ప్రభు గురించి కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నువ్వు మొహమాటం లేనివాడవని మేము ఎరుగుతాం. అంటే యెహోషువ పాపం మొహమాట పడ్డాడు. వాళ్ళ ఏడుపులు చూసి జాలి పడిపోయి ప్రార్థన చేసే అంత సమయం కూడా లేదు పాపం. వాళ్ళంతా ఆకలితో, అయ్యా ఆకలితో ఉన్నామయ్యా అన్న, చాలా రోజుల నుంచి తిండి కూడా లేదయ్యా అంటే, వాళ్ళు భోజనం చేయమంటే భోజనం మేము చేయమయ్యా, మీరు వాగ్దానం చేస్తే మేము అప్పుడు చేస్తామయ్యా అన్నసరికి ఆ మహానుభావుడు ఏం చేశాడంటే మంచి పని చేశాడు. ఇక్కడ యెహోషువని నేనేమి నిందించట్లేదు, ఎందుకంటే ఆయన జాలి పడ్డాడు. ఆయన ఏం పడ్డాడండి? జాలి పడ్డాడు. ఏదో దేవుని మీద తిరుగుబాటని కాదు. వాళ్ళ ఆకలితో కనపడేసరికి, వాళ్ళ వస్త్రాలన్నీ చిరిగిపోయి ఉండేసరికి, వాళ్ళ మొహం మట్టి కొట్టుకుపోయి ఉండేసరికి ఈయన జాలిపడి ఏం చేశాడంటే వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళతో నిబంధన చేశాడు, అంతే. అది ఆయన ఇబ్బంది పెట్టింది, అది ఆయన బాధ పెట్టింది, అది ఆయన ఏం పెట్టిందండి? ఇబ్బందులు పాలు చేసింది. కొంచెం ఇబ్బందులు పడ్డాడు యెహోషువ. ఆయన మహావీరుడు కాబట్టి ఆ సమస్యలను పెద్ద ఆయనకి అంత లెక్కలోకి రాలేదు. అదే ఒక సామాన్యుడి పరిస్థితి అయితే యెహోషువ ఏం చేశాడంటే వాళ్ళ చేత వెట్టి పనులు చేపించాడు. తర్వాత అంటే బలం కలిగినోడు కాబట్టి అణచాడు. ఆ బలం కూడా లేనోడు అనుకోండి ఏమైపోతాడు? వాళ్ళు ఈయన్ని అణిచేవారు. దీని అంతటా కారణం ఏంటంటే ఆ చూసింది నిజం అనుకున్నాడు ఆయన. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మనం వెలుచూపును బట్టి గాక విశ్వాసం ద్వారా నడుచుకుందాము. యేసు ప్రభు ఒత్తిడికి గురవలా, యేసు ప్రభు మొహమాటాలకి గురవలా. కొన్నిసార్లు ఒత్తిడి వచ్చింది. ఆ సిలువ మరణం యొక్క ఒత్తిడి ఆయన మీదకి వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ప్రార్థిస్తున్నప్పుడంట చెమట రక్తం వలె కారిందంట. చెమట ఏమైందండి? రక్తం వలె కారింది. ఎందుకు చెమట రక్తం వలె కారిందంటే ఆయనకు తెలుసు తండ్రి యొక్క చిత్తం ఏంటంటే. ఆ గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడాలి. ఎందుకంటే జగదుత్పత్తి వేయబడక మునిపే దేవుడు ఆ గొర్రెపిల్లను వధించాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు వధించబడే సమయం వచ్చింది.
ఇప్పుడు వధించబడాలా, తప్పించుకోవాలా? ఇప్పుడు ఆయన కష్టమైన నిర్ణయం అది. కొన్నిసార్లు చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఆయన ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ శరీరంలో ఆయన ఎదుర్కొన్న ఒత్తిడికి ఆయన రక్తనాళాలు పగిలి ఆ రక్తం ఏమైందంటే చెమట వలె కారిపోయింది. అంటే యేసు ప్రభు వాక్యాన్ని వెంబడించేటప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు, కానీ ఆయన మానవుడిగా వచ్చినప్పుడు దైవశక్తిని ఉపయోగించలేదు. ఆ పని చేసేటప్పుడు, ఆయన ఆ చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఆయన అంత ఒత్తిడి ఎదుర్కొన్నా సరే ఆయన వాక్యం మీద నిలబడ్డాడు. యెహోషువలాగా వెనకడుగు వేయలేదు. ఎవరు ఏడుస్తున్నారనో బతిమలాడుతున్నారనో ఆయన వెనకడుగు వేయలేదు. లేకపోతే భయపడి ఆయన పక్కకి తొలగలేదు. లేకపోతే ఈ పాపాన్ని నేనెందుకు భరించాలని ఆయన అనుకోలేదు. అపహాసకులు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆయన సిలువను గురించి అపహసిస్తూనే ఉన్నారు, అది ఆయనకి తెలుసు. కానీ ఎందుకొరకు ఆయన మరణించాడంటే నిన్ను నన్ను రక్షించటానికి ఆయన మరణించాడు. ఆయన వచ్చినందుకే, అదే ఆయన జీవము. హల్లెలూయా. అంటే మీరు వాక్యాన్ని వెంబడించిన ప్రతిసారి మీరు జీవవృక్షాన్ని భుజిస్తున్నారు. మీరు కొన్నిసార్లు శ్రమ, కొన్నిసార్లు సులువుగా ఉండొచ్చు, కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. బైబిల్ చదవటం అనేది తేలికే, కానీ బహిరంగంగా సిలువ వేయబడటం అనేది అది తేలికైన పని కాదు. ఒకవేళ నువ్వు భోజనం చేసేటప్పుడు నీ చుట్టూ అందరూ ప్రార్థనకు వ్యతిరేకమైన వాళ్ళు, నువ్వు అక్కడ ప్రార్థన చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, అది ఒత్తిడి కలిగిస్తుంది. అయితే బైబిల్ చెప్తుంది, సంశయించకుండా ప్రతి స్థలమందు పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. ఒత్తిడి అవుతుంది కొన్నిసార్లు, కానీ నువ్వు అలా చేసినప్పుడు, వాక్యాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు జీవవృక్షాన్ని భుజిస్తున్నావు. కాబట్టి మనల్ని పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయే మనకు ఆహారం. ఆ శరీరాన్ని భుజించటం అంటే ఏంటంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చటం. ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయంలోనైనా నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి. షడ్రక్, మెషక్, దానియేలు, అబేద్నెగోలు వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. ఎంతో ఒత్తిడికి లోనైనా వారు ఒత్తిడికి లోబడలేదు, కానీ వాక్యానికి లోబడ్డారు. దేవుని వాక్యానికి లోబడ్డారు. దేవుని వాక్యానికి వారు లోబడ్డారు కాబట్టి వారు ఏమయ్యారంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. ఆ వాళ్ళ ద్వారా దేవుని నామం ఘనపరచబడింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందబోతున్న మనం దాన్ని నిజంగా భుజించే విధానము ఆ వాక్యాన్ని నెరవేర్చటం. కాబట్టి మీ జీవితంలో ప్రతి క్షణంలో మీరు మెలకువగలిగి ఉండండి. మీరు ప్రతి క్షణంలో జాగరూకత కలిగి ఉండండి. ప్రభువా నీ చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తామని చెప్పగలిగే స్థితిలో ఉండండి. ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన ప్రతిసారి మీరు జీవవృక్షంలో పాలుభాగస్తులై ఉంటారు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చిన ప్రతిసారి, ఆయన వాక్యానుసారంగా జీవించిన ప్రతిసారి ఆయన కృప నీ మీదకు కుమ్మరించబడుతుంది. నీలో నీవు జీవం కలిగి ఉంటావు, నువ్వు నిత్య జీవం కలిగి ఉంటావు. అంత్య దినమున ఆయన నిన్ను లేపుతాడు. ఆయనలో నువ్వు నిలిచి ఉండటం ద్వారా, ఆయన నీలో నిలిచి ఉండటం ద్వారా నువ్వు నిత్యము ఫలిస్తావు. ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావా, కలవరపడమా, నువ్వు ఆయనకి మొరపెట్టు. తప్పక ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అంతేగాని నీ బంధకాలని సరి చేసుకో మాకు, నీ పొరపాట్లని ఆడు చేయట్లేదా ఈడు చేయట్లేదా అనమాకండి. వాక్యం ఇది పొరపాటు అని చెప్పినప్పుడు ఆ విషయంలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి. ఆయన సహాయాన్ని నువ్వు కోరు, తప్పక ఆ విషయంలో ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నువ్వు లోకాన్ని జయిస్తాడు. ప్రభువు ఆ పనుల్లో ఎలా నిలబడ్డాడు. ఈరోజు అలాంటి సమయాలు మనకు ఎదురైనప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ఆ పరిస్థితుల మధ్య మనం కూడా జయించగలం. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకొని చూడగా
మరి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం జీవించటం మాత్రమే కాదు, కానీ వాక్యం చెప్పినట్లుగా ఆయన వాక్యానుసారంగా మన జీవితంలో ప్రతి క్షణము జీవిస్తూ ఆ జీవవృక్ష ఫలంలో పాలుభాగస్తులమై ఉన్నాము. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.